హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చూపిస్తానండి. చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఏంటి సారీస్ చూపించకుండా ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తున్నారు, మీరు ఏ సారీకి ఎలా డిజైన్ చేస్తారో చూపిస్తే కదా మాకు తెలుస్తుంది అని. అయితే చూడండి, నేనేంటంటే మామూలుగా దాదాపు సారీస్ అయితే ముందే ఇచ్చేస్తాం అనమాట. బ్లౌజులు ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్లు ఉంటుంది అనేసి కొన్ని కొరియర్ చేసే ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం సారీస్ వాళ్ళతో తీసుకెళ్ళిపోతారు. బ్లౌజెస్ ఏంటంటే కొరియర్ ఛార్జెస్ 4-5 బ్లౌజులు అయినా 80 రూపీస్ 100 రూపీస్ లోపు అయిపోతుంది కాబట్టి వెయిట్ తక్కువ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే బ్లౌజెస్ అనేది మాత్రమే ఉంచుతున్నారు అనమాట. అందుకని సారీస్ ముందే ఇచ్చేస్తున్నాను కస్టమర్కి. అలాంటప్పుడు కష్టం అవుతుందండి నేను సారీస్ చూపించడానికి, కాబట్టి మాక్సిమం ట్రై చేస్తాను సారీస్తో పాటు బ్లౌజులు కూడా చూపించడానికి. అయితే చూడండి, ఈరోజు అన్నీ కూడా కంప్యూటర్ బ్లౌజెస్ అనమాట. చాలా అంటే శారీకి తగ్గట్టు డిజైన్ చేసాం అనమాట. మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే అయితే లైక్ చేయండి, ఓకేనా? అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇదేంటంటే శారీ అనమాట. ఇలా చాలా సింపుల్గా ఉంది కదా. పళ్ళు వచ్చేసరికి కొంచెం ఎల్లో మిక్సింగ్ ఉందండి. అందుకనేసి మన శారీలో బ్లౌజ్ హైలైట్ చేయడం కోసం బ్లౌజ్కి ఏంటంటే వర్క్ ఎల్లో కలర్ కొంచెం యాడ్ చేశాను. కొంచెం లుక్ కూడా బాగా కనపడుతుందండి ఇది. చూడండి, ఇలా డాట్స్గా ఫ్లవర్ డిజైన్ అలా ఉంటుంది కదా. సేమ్ అదే డిజైన్ని అదే డిజైన్ని సెట్ చేసాం అనమాట. చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చినా కానీ డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు, నీకు నచ్చింది వేసేయి అంటారు. అలాంటప్పుడు ఏంటంటే మన మీద పెట్టినప్పుడు మనకు కొంచెం బాధ్యత ఉంటుంది కదా. అంటే ఎలా అంటే కొంచెం దానికి మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలి కదా అన్నట్లు. అప్పుడు ఏంటంటే కొంచెం మేము ఇంకొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. లేదు అదే కస్టమర్కు చూపించే పని అయితే ఫాస్ట్గా వాళ్ళకి నచ్చింది వేసిస్తాము. అలా కాకుండా నా దగ్గర దాదాపు అందరూ అలాగే చేస్తారు కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మాకు టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది, మేము సెట్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే నాకు శారీలో ఫ్లవర్ను బట్టి డిజైన్ను బట్టి బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ వేయడం ఇంట్రెస్ట్ అనమాట. అందుకనేసి చూడండి, ఇప్పుడు మీకు ఇది గమనించినట్లయితే అర్థమవుతుంది. ఇది బ్లౌజ్ బుటీ అనేది ఇలా ఉంది కదా. మనం సేమ్ ఇంచుమించుగా అలాగే ఉండేటట్టు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వేయలేం కానీ ఇంచుమించుగా అదే ఫ్లవర్ షేప్ ఉండేటట్లయితే వేస్తాను అనమాట. సేమ్ అదే అండి. నెక్ అయితే మనం ఓన్లీ నాకైతే బ్యాక్ బుటీస్ వేయడం కన్నా నెక్ లైన్ వేసి హ్యాండ్స్ బుటీస్ ఇస్తే బాగుంటుంది. చూడండి, మనకేంటంటే నెక్ అనేది కట్ వర్క్ చేయించి వర్క్ అనేది ఇలా చేయించాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బ్యాక్ సైడ్ బుటీస్ అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, వేసుకున్నా కానీ అంత బాగోదు అనిపిస్తుంది. మగ్గం వేరు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేరు కదా. కాబట్టి హ్యాండ్స్కి మాత్రం బుటీస్ వేశాను. ఈ హ్యాండ్స్ అన్నీ ఏంటంటే ఇలా డాట్స్గా ఉంది కదా, అందుకనేసి నేను కూడా డాట్స్ లాగా వేయించాను అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ అయితే ఇంకొక సారీ కూడా చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ వర్క్ అయితే జూమ్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదండి చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. వర్క్ కూడా ఫినిషింగ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు 1-2 టైమ్స్ అయితే నేను చెక్ చేసుకునే వేస్తాను. ఈ సారీ బ్లౌజ్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. ఇది కూడా అంతే అండి. మనకి కింద ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ ఇంచుమించుగా అలా వేసేటట్లయితే నేను చెక్ చేస్తానని చెప్పాను కదా. ఇది కూడా చూడండి, మీకు ఫ్లవర్ షేప్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫ్లవర్ ఉంటుంది మనకి. ఈ ఫ్లవర్కి చెక్ చేసుకోండి, సేమ్ ఫ్లవర్ అయితే ఇలాగే ఉంటుంది, మొత్తం లీవ్స్ లాగా అలా అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం డిజైన్ కూడా అది సెట్ చేసి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. షార్ట్ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళకి కూడా లుక్ బాగా అనిపిస్తుంది అండి. చూడండి, ఇదైతే నెక్ రౌండ్ నెక్, ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. చిన్న బ్లౌజ్ అండి ఇది, ఓకేనా? ఇది హ్యాండ్స్ కూడా చూడండి, ఇది షార్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ వేసుకోవచ్చు. మగ్గం డిజైన్స్ కానీ కంప్యూటర్ డిజైన్స్ కానీ మన ఇంట్రెస్ట్ అండి. హ్యాండ్స్ ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ వేసుకోవచ్చు, బుటీస్ కావాలంటే బుటీస్ వేసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేస్తే మనకి హ్యాండ్స్కి ఏంటంటే కింద బోర్డర్ లాగా లైన్స్ మీద ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది, ఓకేనా? ఇలా ఉంటుంది అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మీకు మిగతావి కూడా చూపిస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఏంటంటే మనకి నార్మల్ నెక్కే కదండి, బోట్ నెక్ వేసుకోవచ్చు, హై నెక్ వేసుకోవచ్చు, నార్మల్ ఏ నెక్ షేప్ అయినా వేసుకోవచ్చు. మగ్గం డిజైన్స్ షేప్స్ ఏదైతే వస్తుందో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా నెక్ డిజైన్స్ సేమ్ మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే డిజైన్ అనేది వాళ్ళు తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది, అలా దాన్ని డిజైన్ తయారు చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇది చూడండి, ఇది హార్ట్ షేప్ చాలా బాగుంది అసలు. ఇదేంటంటే మనకి బ్లౌజు శారీ
వచ్చి గోల్డ్ కలర్ అండి, గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ ఉంది. అది బోర్డర్ వచ్చి మనకి గ్రీన్ కలర్ ఉండడం వల్ల మనం ఏంటంటే శారీలో బార్డర్ గ్రీన్ గోల్డ్ మిక్స్ చేసి మాత్రమే వేసాం, వేరే కలర్ యూజ్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే కస్టమర్ చెప్పారు వేరే కలర్ యూజ్ చేయమని, అయినా కానీ నేను చేయకుండా చేశాను అనమాట. అదేంటంటే ఇంకో దాని మీదకైనా మ్యాచ్ అయ్యేటట్లు వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయితే ఇది ఇప్పుడు చేసిన బ్లౌజ్ కాదు, 1 ఇయర్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ చేసి. కానీ 1 ఇయర్ క్రితం చేసిన బ్లౌజ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మనం మిషన్ కొన్నప్పటి నుంచి ఫినిషింగ్ అయితే సేమ్ ఇలాగే ఇస్తున్నాం అనమాట. చాలా చాలా బాగా అనిపిస్తాయి డిజైన్స్ అయితే. ఫినిషింగ్ అయితే చాలా వరకు కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తాను. మీకు ఎవరికైనా ఇలా డిజైన్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, డయల్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.